హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిలోషా డైరీస్. ఈ పటియాలా చికెన్ ఫేమస్ పంజాబీ డిష్ అండి. అలాగే చాలా బాగుంటుంది కూడా. దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఒకసారి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అయితే ఇక్కడ చికెన్ బోన్లెస్సే తీసుకోకర్లేదు, ఏ చికెన్ అయినా తీసుకోవచ్చు. దాన్ని మ్యారినేట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను నేను. మ్యారినేషన్ సేమ్ ప్రాసెస్ అండి. పసుపు, ఉప్పు, కారము, పెరుగు, నిమ్మకాయ వేసేసి మ్యారినేట్ చేసుకోవడమే. అన్ని వీడియోస్లోనూ మ్యారినేషన్ ప్రాసెస్ ఉంది, సో వీడియోలో స్కిప్ చేస్తున్నాను దాన్ని. తర్వాత అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత మనము గ్రేవీ రెడీ చేసుకోవడం కోసము డైజ్డ్ ఆనియన్స్, డైజ్డ్ క్యాప్సికమ్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ కూడా తరిగి పెట్టుకొని ఉంచుకోవాలి. ఇవి గ్రేవీ కోసము. అలాగే వీటితో పాటు మెంతికూర, ఈ మెంతికూరని 2 కట్టలు తీసుకున్నాను నేను ఇక్కడ 350 గ్రామ్స్ కోసము. ఇది ఉప్పేసి బాగా పిండుకోవాలి, అందులో ఉన్న చేదంతా పోవడానికి అనమాట. సో అవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత చికెన్ కూర కోసము ఫస్ట్ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి 2 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకొని, అలాగే 2 టమాటాలు, 2 నుంచి 3 వరకు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇలాంటి ఒక బౌల్ కానీ, అదే కూర వండుకునే డిష్ కానీ, లేకపోతే కడాయి కానీ ఏదన్నా అలాంటిది పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేసాక ఇప్పుడు అందులో 2 దాల్చిన చెక్క, అంటే 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలుక్కాయలు, అలాగే 2 లవంగాలు వేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, అలాగే అల్లము, అందులో కొంచెం అంటే ఒక 1/2 టీ స్పూన్ అల్లము, ఒక 1/2 టీ స్పూన్ వెల్లుల్లిపాయలు వేసి జస్ట్ అది కొంచెం ఆ రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఆనియన్స్, మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి, తర్వాత అందులో పసుపు, అలాగే రుచికి సరిపోను ఉప్పు కూడా యాడ్ చేసేసి ఆనియన్స్ని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోగానే టొమాటోలు ఉన్నాయి కదా, మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు అవి వేసేయాలి. అవి ఒక 2 నిమిషాలు టొమాటోలు మగ్గిన తర్వాత కారం వేసి ఒక 2 టీ స్పూన్స్ వరకు వేస్తున్నాను. చికెన్ మ్యారినేషన్లో ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఏమో ధనియాల పొడి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం సరిపోనన్ని నీళ్లు పోసుకొని, అంటే జస్ట్ టొమాటోలు మగ్గడానికి, అలాగే కొంచెం మెత్తగా అవ్వడానికి ఇలా ఒక 5 నిమిషాలు వదిలేసాము అంటే మనకి ఉడికిపోతుంది కదా టమాటోలు. సో ఇప్పుడు ఇలాగా థిక్గా కొంచెం గ్రేవీ లాగా ఫామ్ అయిన తర్వాత ఇందులో కొంచెం తీసేసుకొని మనము ఒక సైడ్కి వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఆ తర్వాత మనం చేసుకునే గ్రేవీలో వేసుకోవచ్చు. సో ఈ మిగిలిన దానిలో మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని వేసేసి ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, వాటిల్ని వేసేసి ఉడకపెట్టుకోవాలి మనం చికెన్ని. ఇది కొంచెము ముదురు చికెన్ అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక నార్మల్గా చికెన్ తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి ఇలా కుక్ చేసేసుకోవచ్చు. తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత గరం మసాలా వేసుకొని ఒకసారి తిప్పేసుకొని మనం మూత పెట్టేసి వదిలేసాము అంటే చికెన్ మామూలుగా ఉడికిపోతూ ఉంటుంది. ఆ చికెన్ ఉడికేలోపు మనం మీన్వైల్ దాని గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము. ఇట్లా ఒక ప్యాన్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అందులో కొద్దిగా పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఈ 2 వేసాక అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన అల్లం తరుగు, అట్లాగే మిగిలిన వెల్లుల్లి తరుగు అది మొత్తం వేసేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము ఉప్పు వేసి పిండి పెట్టుకున్నాం కదా మెంతికూర, దాన్ని కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఆ పచ్చివాసన అంతా పోతుంది. మెంతికూరది కూడా ఎంతోసేపు పట్టదు, 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది ఇది. తర్వాత మనము ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా డైజ్డ్ ఆనియన్స్, అలాగే క్యాప్సికమ్, ఆ రెండింటిని కూడా యాడ్ చేసేసి బాగా కలిసేటట్టు ఒకసారి తిప్పుకొని వదిలేసేయాలి. దాన్ని ఫ్రై చేసుకోవాలి మనము.
ఇలా కొంచెము మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ అవి ఫ్రై అవ్వడానికి. చూసుకొని వేసుకోవాలి మనము, ఎందుకంటే ముందు చికెన్ కర్రీలో వేసుకున్నాము, అట్లానే మ్యారినేషన్లో కూడా వేసుకున్నాం కాబట్టి. అలాగే కొంచెం కారం, అంతా కూడా టేస్ట్ చూసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ ఏమో ధనియాల పౌడరు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని మనము దాన్ని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మనకి చికెన్ ఉడికిందా లేదా, ముక్క ఉడుకుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ, అలాగే చికెన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. సో ఈ రెండు కుక్ అవుతూ ఉండగా మనము ఈ క్యాప్సికమ్ ఈ గ్రేవీలోకి వేసుకోవడానికి కొన్ని, ఇక్కడ 350 గ్రామ్స్ చికెన్ కాబట్టి నేను ఒక 15 క్యాష్యూ నట్స్ అంటే జీడిపప్పులు వేసి దాన్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను. అంటే పౌడర్ లాగా కాదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పక్కకి తీసి పెట్టుకున్నాం కదా టమాటో మసాలా, ఆ హాఫ్ ఇందులో వేసేసి అది టమాటో అదంతా కలిసేలాగా మసాలా క్యాప్సికమ్ వాటిలన్నింటికి పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము చేసి పెట్టుకున్న జీడిపప్పులు పేస్ట్ ఉంది కదా, అది కూడా తెచ్చి ఇందులో వేసేస్తున్నాను. సో ఆ జీడిపప్పు పేస్ట్ వేయంగానే మనకి ఆ గ్రేవీ టెక్స్చర్ అంతా మారిపోతుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చేస్తుంది, అండ్ గ్రేవీ కూడా థిక్నెస్ బాగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు జీడిపప్పు పేస్ట్తో కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని. తర్వాత ఇక్కడ చికెన్ చూసుకుంటే చికెన్ కుక్ అయిపోయింది. కుక్ కాకపోతే ఇంకొంచెం సేపు వెయిట్ చేయొచ్చు. సో ఇది కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గ్రేవీని అంతా కూడా తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మొత్తం చికెన్తో కలిసేలాగా ఒకసారి తిప్పేసుకొని, అలాగే ఇంకా ఎక్స్ట్రా ఉప్పు, కారం, గరం మసాలా ఇవేమన్నా పడతాయి అనుకుంటే అది కూడా ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్, అట్లానే కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం అలా తిప్పేసుకొని, కొత్తిమీర కూడా ఊరికనే మగ్గిపోతుంది కదా 2 నిమిషాల్లో, అలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన పచ్చియాల చికెన్ రెడీ అయిపోతుంది. కావాలనుకుంటే పైన ఇంకా కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు, నేను వేయలేదు, బట్ కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నాను. సో ఒకసారి ట్రై చేసి చూడండి.